డాంజీ గారు, తెలుగు మన పిల్లలకి చిన్న తరంలో నుండే ఎందుకు ఎందుకు నేర్పించాలి? ఎందుకంత ఇంపార్టెంట్ నేర్పించడం? భాష అనేదండి, తల్లి భాష అనేది తల్లి దగ్గర నుంచి పిల్లలకు వస్తుంది. ఏ సంస్కృతిలోనైనా కూడా ఆ చిన్న పిల్లలు ఆ వయసులో తల్లితో ఎంత సమయం గడుపుతారనేది మనకు తెలిసిన విషయమే. దాదాపు చిన్నపిల్లలు తల్లితోనే ఎక్కువగా సమయం గడుపుతారు. ఆ తల్లి భాష ఆ వయసులో ఆ పిల్లలకి అందజేయడం అనేది రెండు రకాలుగా ముఖ్యం. ఒకటి, ఆ వయసులో ఆ పిల్లలకి తెలుగు భాష పరిచయం చేస్తే వారికి తెలుగు భాష మీద మక్కువ, ప్రేమ కలుగుతాయి. రెండవది, ఆ చిన్న వయసులో పిల్లలు స్పంజ్ లాగా వారు వారు చూస్తున్న విషయాలని అబ్జర్వ్ చేసుకుంటారు. సో ఆ వయసులో వారికి ఆ తెలుగు భాష అందిస్తే అది జీవితాంతం ఉండిపోతుంది వాళ్ళతోటి. నాకు నా ఉదాహరణ తీసుకోండి. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్తూ ఉండేవాడిని. మా అమ్మమ్మ ఆ, ఎదురుగా పక్క వీధి బడి ఉంటే ఆ వీధి బడికి పంపించేది నన్ను తెలుగు భాష నేర్చుకోవడానికి. అంతే. కానీ 1-2 సంవత్సరాల్లో ఒకసారి అలా అలా కొన్ని కొన్ని వారాలు మాత్రమే వెళ్ళేవాడిని ఆ వీధి బడికి. సో నేను హైదరాబాద్ లో ఉన్నంత కాలం పెద్దగా తెలుగు మీద ఏమీ చేయలేదు గొప్పగా. కానీ అమెరికా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను తెలుగులో కథలు కూడా రాయగలుగుతున్నాను. నాకు నేను చిన్నప్పుడు ఆంధ్రాలో ఉండలేదు ఎక్కడ. నేను మొత్తం నాన్నగారు ప్రయాణం వల్ల, నేను అంటే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవడం వల్ల రకరకాల బయటే ఉండేవాళ్ళం ఎక్కువగా. కానీ ఈ రోజు నాకు ఆ భక్తి, ఆ తెలుగు భాష మీద ప్రేమ కలిగిందంటే అర్థం, కారణం ఏమిటి? ఆ చిన్నప్పుడు నేను మా ఊళ్ళో వీధి బడిలో కొన్ని రోజులు, కొన్ని వారాలు మాత్రమే తెలుగు మీద కొంత నేర్చుకోవడం అనేది చెప్పాలి. అలాగే ఈ ఈ చిన్న పిల్లలకి 5 ఏళ్ల నుంచి ఆ చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఎందుకు నేర్పించాలంటే నేను ఒక ఉదాహరణ దానికి. నేను అలా చిన్న వయసులో నేర్చుకోవడం వల్ల అది ఉండిపోయింది. మధ్యలో నాకే అది ఉన్నట్టుగా తెలియదు. కానీ ఇప్పుడు కొంత సమయం వచ్చినప్పుడు, చేతిలో సమయం ఉన్నప్పుడు నేను చేయగలుగుతున్నాను తెలుగు భాష కోసం ఏదో ఒకటి, నా నా సాటిస్ఫాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చాలా ముఖ్యమైనది. ఆ చిన్నప్పుడు నేర్పించడం అనేది చాలా ముఖ్యం అనమాట. అది నేర్పించినది గుర్తుండిపోతుంది.